హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు మనము వాక్యోపదేశంలోనికి వెళ్దాము. వాక్యోపదేశం మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే, మనము విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అనేది మనకు ఎందుకు ముఖ్యమైన విషయము, మనము విశ్వాసం కలిగి ఉండడం వల్ల ఏం సాధించగలము, విశ్వాసం అనేది మనకు ఎలాగ ఉపయోగపడుతుంది, ఈ విషయాలన్నిటిని మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూద్దాము. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. మనం ఈ వచనం కనుక చూసుకుంటే ఏమర్థమవుతుంది అంటే, విశ్వాసము అనేది మనము లేని వాటికి రుజువుగా పెట్టుకొనగలిగే అంశము. అంటే మనకు విశ్వాసం అనేది ఎలాగా అంటే, ఎగ్జాంపుల్ తీసుకుందాము. మన దగ్గర డబ్బులు లేవు. మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనకు రేపు కానీ ఎల్లుండి కానీ డబ్బులు కట్టాలి అన్నప్పుడు మనం ఎవరినైనా అడిగామనుకుందాము. మనం ఎవరినైనా డబ్బులు అప్పుగా కానీ లేదంటే ఇయ్యమని కానీ ఏదో ఒక రకంగా మనము డబ్బులు ఇయ్యమని అడిగామనుకుందాం. వాళ్ళు డబ్బులు ఇస్తాము అని చెప్పారు. దానివల్ల ఏమవుతుంది అంటే, మనము తర్వాత రోజు వెళ్ళి డబ్బులు అడుగుతాము వాళ్ళని. వాళ్ళు డబ్బులు మనకిస్తారు. మనము నమ్మకం కలిగి ఉంటాము. అంటే అతను డబ్బులు ఇస్తా అన్నాడు కదా, అతను డబ్బులు ఇస్తాడులే అనే ఒక నమ్మకంతో మనము సంతోషంగా ఉంటాం ఈరోజు రేపు. అంటే మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది, మనం ఇంకా ఎల్లుండి డబ్బులు ఎలా కట్టాలి అనే భయం అనేది లేకుండా మనకి ఈరోజు రేపు అతను డబ్బులు ఇస్తా అన్నాడు, అతని దగ్గరికి పోయి నేను డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు అనేది నేను ఎల్లుండి కట్టేయచ్చు. ఎల్లుండి కట్టేయడం వల్ల నాకు ప్రాబ్లం సాల్వ్ అయింది, తర్వాత ఎప్పుడైనా ఇతనికి కూడా డబ్బులు ఇవ్వచ్చులే అన్నట్టు అనుకుంటాము. అది ఎందుకు అలాగైంది అంటే, ఆ సంతోషం మనకి ఎక్కడి నుంచి వచ్చింది, అతను మనకు ఆ డబ్బులు ఇస్తాను అన్నాడు కాబట్టి అతను డబ్బులు ఇస్తున్నాడు మనకు, ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు, అతను ఇస్తాడులే అని అతని పైన మనకు కలిగి ఉండే నమ్మకం. అతని పైన మనకు నమ్మకం ఉంది కాబట్టి మనకు ఆనందం అనేది వచ్చింది. అదేవిధంగా మన దగ్గర అప్పుడు డబ్బులు లేకపోయినా కానీ మనము ఆనందపడ్డాము. అంటే మనకు ఎలాగ అది అయింది అంటే, ఆ విశ్వాసం ద్వారా. విశ్వాసం అనేది అలాంటిది. మనము దేవుడైన యేసుప్రభువు వారు మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు. మన పాపాలన్నింటినీ కొట్టివేశారు. మనకు మరణం పైన కూడా విజయాన్ని అనుగ్రహించారు. మనం చూసుకుంటే మనము విశ్వాసము అనేది మనము దేవుడైన యేసుప్రభువు వారి పైన కలిగి ఉండాలి. దేవుడైన యేసుప్రభువు వారి పైన మనం ఎందుకు కలిగి ఉండాలి అంటే, ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆయన శిలువ మరణం పొందారు. ఆయన శిలువ మరణం ఎందుకు పొందారు అంటే, మనకు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనకు కృపాయుగాన్ని ఇవ్వడానికి వచ్చారు. అలాగే మరణించారు. ఆయన మళ్ళీ తిరిగి లేచి మనకు మరణం పైన కూడా విజయాన్ని ఇచ్చారు. మన పాపాలన్నింటినీ కొట్టివేసి మనల్ని నీతిమంతులుగా తీర్చారు. మనము నీతిమంతులుగా ఎలాగ పిలువబడతాము అంటే, మనము ఆయన పైన విశ్వాసం కలిగి ఉంటే మనము నీతిమంతులుగా పిలువబడతాము. అలాగ విశ్వాసం కలిగి ఉండాలి అంటే మనకు ఏం కావాలి? ఆయన పైన నమ్మకం కావాలి. ఆయన పైన నమ్మకం ఎలాగ వస్తుంది అంటే, ఆయన మన కోసం ఈ భూమి పైన వచ్చి మరణం పొందాడు. అంటే శిలువ మరణం పొందేంతగా ఆయన తగ్గించుకున్నారు. అంతగా ఆయన తగ్గించుకున్నప్పుడు మనకుండే కోరికలు ఆయన నెరవేర్చలేడా అనే ఒక క్వశ్చన్ మనలో వస్తుంది. అదే మనము నమ్మాలి. ఖచ్చితంగా మన కోసం శిలువ మరణమైన యేసుప్రభువు వారే ఖచ్చితంగా మన ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేస్తారు. అలాగే మన ఇబ్బందులన్నింటినీ కొట్టివేస్తారు. మన పాపాలన్నింటినీ కొట్టివేశారు. అలాగే మనకు విజయాన్ని కూడా ఇచ్చేశారు. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే మనము సంతోషంగా ఆనందంగా ఉండవచ్చు. ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండవచ్చు. మనకు ప్రాబ్లం అనేది ఉన్నా కానీ అది సాల్వ్ అయిపోతుందిలే, ఎందుకంటే నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను ప్రార్థన చేస్తే చాలు అనే విషయాన్ని మనము ఈజీగా అర్థం చేసుకొని ఆయన యందు విశ్వాసం కలిగి ఉండడం అనేది మనకు ఎంతో ముఖ్యమైనది. అంటే ఒక రకంగా మనం చూస్తే మనకు లేని వాటికి అది రుజువుగా ఉంది. అంటే మనకి ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవ్వడం అనేది ఈరోజు మనకు లేకపోవచ్చు, కానీ అది రేపు సాల్వ్ అవుతుంది. రేపు సాల్వ్ అవుతుంది అనే విశ్వాసం మనకు కలిగి ఉంటే అది ఈరోజే మనకు రుజువుగా ఉంటుంది. ఎందుకంటే దేవుడైన యేసుప్రభువు వారు మన కోసం ఆల్రెడీ ఇదివరకు చాలా చేశారు, తర్వాత కూడా చాలా చేస్తూనే ఉంటారు, ఇప్పుడు కూడా చాలా చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం కలిగి ఉండడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం, మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చూసుకుంటే పాత నిబంధనలో ఎంతోమంది గొప్ప గొప్ప విశ్వాస వీరులు నిన్నారు. వాళ్ళు విశ్వాస వీరులు ఎలా అయ్యారు మనం చూసుకుంటే వరుసగా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మనకు చాలా వచనాలు ఉంటాయి. ఈ అధ్యాయం మొత్తంలో కూడా మనం విశ్వాస వీరుల గురించే చూడవచ్చు. అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తంలో విశ్వాసుల వీరుల గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కలాగా రాసి ఉంటుంది. మనము చదువుకోవచ్చు.
అయితే అందులో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళకి లేని విషయం పైన కూడా వాళ్ళు దేవుడైన యెహోవా పైన నమ్మకం ఉంచారు. ఎందుకంటే దేవుడైన యెహోవా వారికి ఒక పని చేయమని చెప్పారు. కాబట్టి వాళ్ళు దేవుడైన యెహోవా పైన నమ్మకం ఉంచి ఆ పని చేశారు. ఆ పని చేశారు కాబట్టి వాళ్ళు రివార్డ్‌ని కూడా చూసారు. మనం నోవహు జీవితంలో చూస్తే నోవహు దేవుడైన యెహోవా చెప్పారని చెప్పి ఆయన ఒక ఓడ కట్టాడు. ఆయన ఒక ఓడ కట్టాడు కాబట్టి వర్షం పడి వరదలొచ్చినప్పుడు ఆ ఓడలో అతను ఉండినాడు కానీ ఆ ఓడలో లేని వాళ్ళంతా మునిగిపోయారు. ఆయనకు రివార్డ్ వచ్చింది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మోషే ఆయన పైన నమ్మకం కలిగి ఉండి ఆయన ఎడారి నుంచి ఐగుప్తుకెళ్ళాడు. ఐగుప్తుకెళ్ళి అక్కడ ఆయన పైన నమ్మకం ఉంచి ఆయన చెప్పిందల్లా చేశాడు. అక్కడ ఆయన చెప్పిందల్లా చేశాడు కాబట్టి ఫరోకి దేవుడి వలె మోషేని పెట్టారు. ఫరోకి దేవుని వలె మోషేని పెట్టి మోషే చెప్పింది చెప్పినట్లుగా అక్కడ జరిగింది. అంటే మోషే అక్కడ గొప్ప అద్భుత కార్యాలు చేశారు. అలాగే మోషే ఎలాగైతే అక్కడి నుంచి జనాంగాల్ని బయటికి తీసుకొస్తా అని చెప్పారో అలాగే అక్కడి నుంచి తీసుకొని వచ్చారు కూడా. అక్కడ ఉండే ఇశ్రాయేల్ సంతతి అంతా కూడా బయటపడ్డారు. అలాగా మనము అనేకమైన ఎగ్జాంపుల్స్ చూడవచ్చు ఈ అధ్యాయం మొత్తంలో చూస్తే. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు దేవుడైన యెహోవా పైన విశ్వాసం కలిగి ఉన్నారు. వాళ్ళు రివార్డ్‌ని పొందారు. అలాగా కాకుండా కొంతమంది ఎలాగంటే ప్రవక్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళు దేవుడైన యెహోవా ఏదైతే చెప్పారో అది వాళ్ళు తూచా తప్పకుండా పాటించారు. అది ఎంత కఠినంగా అనిపించినా లేదంటే అది ఎంత హ్యూమిలియేటింగ్‌గా అనిపించినా కూడా వాళ్ళు అది చేశారు. మనం ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే యెషయా అక్కడ ఇజ్రాయేలీల వీధులన్నిటిలో దిగంబరిగా తిరిగాడు. అది ఎంత కష్టమైన పని అంటే దిగంబరిగా అందరి జనాల ముందు తిరగడం అనేది చాలా 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 కష్టమైన విషయము. కానీ అక్కడ ఇజ్రాయేలీల పొజిషన్ కూడా అలాగే ఉంది అని దేవుడైన యెహోవా చెప్పాలనుకున్నారు కాబట్టి యెషయాను అలాగ చేయమని చెప్పారు. యెషయా ప్రవక్త అలాగే తూచా తప్పకుండా పాటించారు. సో అలాగ అవ్వడం వల్ల వాళ్ళకి ఏమైంది అంటే ఇప్పుడు వాళ్ళకు పరలోకంలో అత్యధికమైన ర్యాంక్ వచ్చింది. పరలోకంలో అత్యధికమైన ర్యాంక్ రావడమే కాదు, భూమిపైన బైబిల్‌లో మనం చూసుకుంటే వాళ్ళని విశ్వాస వీరులంగా మనం చూడవచ్చు. వారికి ఎప్పుడు కూడా ఘనతే వస్తుంది. ఎవ్వరు కూడా యెషయా ప్రవక్తని గురించి కానీ, లేదంటే ఇర్మియా ప్రవక్త గురించి కానీ, లేదంటే ఏ ప్రవక్త గురించి కానీ ఇక్కడ తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ లేరు. అది మనం గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళు విశ్వాసం కలిగి ఉండినారు. వాళ్ళు ఈరోజు చూడలేకపోయిన విషయాన్నైనా కానీ వాళ్ళు దానిపైన విశ్వాసం కలిగి ఉండినారు కాబట్టి అది తర్వాత రోజుల్లో నెరవేరింది. సో వాళ్ళు ఎలాగైతే విశ్వసించి ప్రవచనాలు చెప్పారో అదే విధంగా దేవుడైన యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. దేవుడైన యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. దేవుడైన యేసుప్రభువారు శిలువ పైన మరణించారు. శిలువ పైన మరణించిన తర్వాత ఆయన మనకు అన్నిటినీ కొట్టివేశారు. మనల్ని నీతిమంతులుగా తీర్చారు. తర్వాత మూడవ రోజు తిరిగి లేచారు. తిరిగి లేచి మరణాన్ని జయించారు. మరణాన్ని జయించి ఆ తాళపు చెవులు మనకిచ్చారు. మనము ఇప్పుడు పరలోకపు తాళపు చెవులు మన దగ్గర ఉంది. మరణం పైన అధికారం కూడా మన దగ్గర ఉంది. అది విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాల్ని మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన పైన విశ్వాసం కలిగి ఉండాలి. అది మనకు ముఖ్యమైన విషయము. మనము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో కనుక చూస్తే వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమును అయ్యున్నాము అని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. మనం ఈ వచనం చూస్తే ఏమర్థమవుతుంది? వాళ్ళు ఈ భూమి మీదకి అంటే విశ్వాస వీరుల అనేకులు వాళ్ళు ఈ భూమి మీదకి యాత్రికులంగా వచ్చాము. మనము ఇక్కడ ఎల్లప్పుడూ ఉండేవాళ్ళం కాదు. మనము ఈ భూమి మీద నుంచి మరణమయ్యే వారమే. ప్రతి ఒక్కరూ అంతే అనే ఆ విషయాన్ని గుర్తించి పాత నిబంధన కాలంలో ఇంకా దేవుడైన యేసుప్రభువారు మరణం పైన విజయాన్ని ఇవ్వలేదు కాబట్టి సో ఆ టైంలో వాళ్ళకు మరణం అనేది తథ్యం అనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకొని యాత్రికులమే ఈ భూమి పైన అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు దేవుడైన యెహోవా చెప్పిన ప్రతి ఒక్క పనిని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూ వాళ్ళు రివార్డ్ని దూరంగా చూశారు. ఏదైతే వాళ్ళు రాస్తున్న వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది అని వాళ్ళు ప్రవచన రూపంలో రాశారు. కానీ వాళ్ళు నెరవేర్పు అనేది వాళ్ళ కళ్ళారా చూడలేదు ఈ భూమిపైన మనుష్య రూపంలో. సో వాళ్ళు ఆ తర్వాత మరణించారు. వాళ్ళు పరలోకానికి వెళ్ళుంటారు. ఆ తర్వాత మనకేం జరిగిందో అంతా తెలుసు. సో మనం చూసుకుంటే వాళ్ళు విశ్వాసం ఎలా కలిగి ఉండినారంటే వాళ్ళు కేవలం ప్రవచనం పైన విశ్వాసం కలిగి ఉండినారు. వాళ్ళు కళ్ళారా చూడకపోయినా కూడా విశ్వాసాన్ని కలిగి ఉండినారు. మనకు ఎలాగ ఉంది అంటే ఇప్పుడు దేవుడైన యేసుప్రభువారు మన కోసం మరణించారు. మన కోసం ఈ భూమి పైనకి వచ్చి మరణించి మనకు పాపాలన్నింటినీ కొట్టివేసి మన విశ్వాసాన్ని నీతిమంతులుగా తీర్చి
మనం విశ్వాసం కలిగి ఉండాలి అనే విషయాన్ని మనకు తెలియపరిచారు. సో, మనకు పొజిషన్ అనేది చాలా సింపుల్‌గా ఉంది. అలాగ సింపుల్‌గా ఉన్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మనం తప్పకుండా ఆయన పైన విశ్వాసం కలిగి ఉండాలి. అది మనకు ఎంతో ముఖ్యమైనది. ఆయన పైన విశ్వాసం కలిగి ఉండడం అనేది మనకు చాలా చాలా ముఖ్యమైనది. మన ప్రతి ఒక్క డెసిషన్ దానిపైన ఆధారపడి ఉంటుంది. అలాగే మనం చేసే ప్రతి ఒక్క పని కూడా విశ్వాసంతో చేస్తే మనం సంతోషంగా, ఆనందంగా ఉండవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆయన పైన అపారమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన పైన విశ్వాసం కలిగి ఉంటే మనం లేని వాటిని కూడా పొందుకొనవచ్చు. మనం ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. విశ్వాస వీరులు ఎవ్వరు కూడా ఒక ఫలాన్ని అనుభవించలేదు. ఏంటంటే అది పాపక్షమాపణ. వాళ్ళు పాపక్షమాపణ కలిగి ఉండాలి అంటే వాళ్ళు అనేకమైన బలులు అర్పించాలి. అలాగే వాళ్ళు నిరంతరం కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వాళ్ళు ఖచ్చితంగా అలాగే జీవించాలి. కానీ మనకు అలాగ లేదు. మన కోసం దేవుడైన యేసు ప్రభువారే ఆయన బలి అర్పించుకున్నారు. మన పాపాలన్నిటినీ కొట్టివేశారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు కూడా. మనం కేవలం ప్రార్థన చేస్తూ, బైబిల్ చదువుతూ, ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే, మనం ఆయన యందు విశ్వాసం కలిగి ఉండి నీతిమంతులుగా జీవిస్తూ, అంటే ఆయన పైన విశ్వాసం కలిగి ఉండడమే మన నీతి. సో, అలాగ జీవిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ ముందుకు సాగాము అంటే, మనకు ఆల్రెడీ వాళ్ళు ఎవ్వరూ అనుభవించలేని ఒక ఫలం అనేది మన జీవితంలో నెరవేరుతున్నట్టే. ఏంటంటే పాపక్షమాపణ. సో, మన పాపాలన్నిటినీ దేవుడైన యేసు ప్రభువారు క్షమించి వేస్తున్నారు. ఆయన మన పాపాలన్నిటినీ క్షమించి వేయడానికి మన విశ్వాసం అనేది మనకి ఎంతో ముఖ్యమైనది. మనం ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే మన పాపాలన్నీ క్షమింపబడినట్టే. సో, ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఆయన పైన విశ్వాసం కలిగి ఉండడం అనేది మనకు ఎంతో ముఖ్యమైనది. ఇది మనము ఈ రోజు ఎన్నో రకాలుగా చూస్తున్నాము. సో, మనము ఆయన పైన విశ్వాసం అనేది మనము ఎంత ముఖ్యమైనది అంటే, ఎందుకు అలాగ ముఖ్యమైనది అంటే, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టారు. ఆయన మన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయలేరా? ఆయన మన కోసం వచ్చి ఆయన బలిగా అర్పించుకున్నారు. మన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన తీసివేయలేరు అనుకుంటున్నారా? సో, మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎలాంటి ప్రాబ్లమ్ అయినా ఇలాగ తీసివేయగలరు. ఆయన సముద్రాన్నైనా చీల్చగలరు. ఆయన ఎరికో గోడలనైనా కూల్చగలరు. ఆయన ఆకాశం నుంచి అగ్నినైనా దింపగలరు. ఆయన ఇంకెలాంటి మిరకిల్ అయినా చేయగలరు. ఆయన ఎల్లప్పుడూ ఒకటే. ఆయన అప్పుడెప్పుడో చేసి ఇప్పుడు చేయలేకపోవడానికి ఆయన ఏమి పవర్ తగ్గిపోయిన వ్యక్తి ఏమీ కాదు. ఆయన మన పరమ తండ్రి. ఆయన దేవుళ్ళకు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన నిన్న, నేడు, ఎల్లప్పుడూ నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. మనం ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూడవచ్చు. యేసుక్రీస్తు నిన్న, నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ఈ వచనంలో మనం క్లియర్‌గా తెలుసుకొనవచ్చు. ఆయన నిన్న అయినా, నేడైనా, రేపైనా, యుగయుగముల వరకు ఎప్పుడైనా కానీ ఆయన ఒకే రీతిగానే ఉంటాడు. ఆయనకు మార్పు అనేది లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ పర్ఫెక్ట్. ఆయన శరీరంలో వచ్చినప్పుడు కూడా ఆయన పర్ఫెక్ట్‌గా జీవించారు ఈ భూమి పైన. మనం కూడా అలాగ జీవించాలి అని దేవుడైన యేసు ప్రభువారు కోరుకుంటున్నారు. ఆయన వలె మనం జీవించాలి అంటే మనము ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన మన కోసం వేసిన మార్గంలో నడుస్తూ ముందుకు వెళ్ళాలి. ఆయన ఎల్లప్పుడూ పర్ఫెక్టే. ఆయన పిల్లలమైన మనం కూడా పర్ఫెక్ట్‌గా ఉండగలము అని దేవుడైన యేసు ప్రభువారు మనకు చెప్పారు. అది ఎలాగ ఉండగలము? మనం రోజు ప్రార్థన చేస్తూ, రోజు బైబిల్ చదువుతూ, మనము ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటూ, మనం ఎప్పుడు వెనుతిరిగి చూడకుండా ఉంటే, మనం కూడా ఈ భూమి పైన సంతోషంగా, ఆనందంగా జీవించవచ్చు. సో, తప్పకుండా మనము ఎప్పుడు కూడా ఆయన మనకిచ్చిన పనులను గుర్తుపెట్టుకొని, ఆ పనులను మనం చేస్తూ తూచ తప్పకుండా పాటిస్తూ, ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటూ, ఎప్పుడు కూడా అవిశ్వాసం అనే దానికి తావివ్వకుండా ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మాకు విశ్వాసం అనేది ఎంత గొప్పదో తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము విశ్వాసం కలిగి ఉంటే మేము పొందుకోలేని విషయాన్ని మేము ఆల్రెడీ పొందుకున్నట్టుగా సంతోషంగా జీవించవచ్చు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా ఎంతోమంది విశ్వాస వీరులు ఈ భూమి పైన పాత నిబంధన కాలంలో వాళ్ళు
ఫలితం అనేది చూడలేకపోయినా కానీ వాళ్ళ కళ్ళతో వాళ్ళు తప్పకుండా అది నెరవేరుతుంది అని మీ పట్ల విశ్వాసం కలిగి ఉండినారు తండ్రి. వాళ్ళు ఎన్నో ప్రవచనాలు రాశారు తండ్రి. అలాగా వారిని గొప్పగా ఆశీర్వదించినందుకు మీకే వందనాలు తండ్రి. యేసయ్య మా కోసం ఆ గొప్ప ఫలాన్ని పెట్టినందుకు మీకే వందనాలు తండ్రి. మా కోసం ఆ గొప్ప రిజల్ట్ని పెట్టినందుకు వందనాలు తండ్రి. ఈ విషయాన్ని మేము గుర్తుపెట్టుకొని తప్పకుండా మీ యందు విశ్వాసం కలిగి ఉంటూ మేము ఖచ్చితంగా మీరు మాకు ఇచ్చే రివార్డ్ని మేము పొందుకునేందుకు విశ్వాసం కలిగి ఉండేందుకు సాయం చేయండి. యేసయ్య మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉన్నారు. మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ గొప్ప చేస్తూనే ఉన్నారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఈ విషయాన్ని మేము ఎప్పుడు గుర్తుపెట్టుకొని తప్పకుండా మీ యందు విశ్వాసం కలిగి ఉంటూ మేము ఎప్పుడు కూడా మా విశ్వాస మార్గంలో వెనుతిరుగు వారి వలె ఉండకుండా ఉండేందుకు సాయం చేయండి. ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ ఏకరీతిగానే ఉంటారు. మీరు ఎప్పుడూ మారరు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మీరు ఎప్పుడు కూడా ఎటువంటి పార్షియాలిటీ లేకుండా మా అందరికీ ఈక్వల్గా ఆశీర్వాదాలను ఇస్తారు. ఎవరి స్థాయి చొప్పున వాళ్ళని గొప్పగా ఆశీర్వదిస్తూనే ఉంటారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య మేము ఖచ్చితంగా విశ్వాసాన్ని కలిగి ఉంటూ మేము కూడా మారువారి వలె కాకుండా, అంటే తప్పుదోవల్లోకి వెళ్ళి వారి వలె కాకుండా ఎప్పుడూ సరైన మార్గంలోనే నడుస్తూ మీరు మాకు ఏర్పరిచిన మార్గంలోనే నడుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మీకు ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ చేతులు ఉంచండి. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైన యేసు నామములో వారు ఎక్కడైతే చేయి పెట్టారో అక్కడ వారికి ఉండే ఇబ్బంది అంతా ఇప్పుడే పోవును గాక. అది ఎలాంటి రోగమైనా యేసు నామములో ఇప్పుడే వారి శరీరాన్ని వదిలి వెళ్ళిపోవును గాక. అది ఎలాంటి ప్రాబ్లం అయినా, అది క్యాన్సర్ అయినా, అది థైరాయిడ్ అయినా, అది హెడ్ ప్రాబ్లమ్స్ అయినా, అది ట్యూమర్స్ అయినా, అది బ్రెయిన్ ఇష్యూస్ అయినా, అది ఐసైట్ ప్రాబ్లమ్స్ అయినా, అది నాసల్ క్యావిటీ ఇష్యూస్ అయినా, లేదంటే వాళ్ళకి ఎటువంటి ఆస్తమా ఉన్నా, ఎటువంటి ఇస్నోఫీలియా ఉన్నా, ఎటువంటి థైరాయిడ్ ఉన్నా, లేదంటే ఇయర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇయర్ డ్రమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే వాళ్ళకి ఎటువంటి నోస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే వాళ్ళకి ఎటువంటి లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ఇబ్బంది అయినా యేసు నామములో ఇప్పుడే పోవును గాక. వారికి ఎయిడ్స్ ఉన్నా కానీ, వారికి కాళ్ళ నొప్పులు ఉన్నా కానీ, నడుము నొప్పులు ఉన్నా కానీ, కీళ్ళ నొప్పులు ఉన్నా కానీ, యాంకిల్ పెయిన్స్ ఉన్నా కానీ, ఏ రోగమైనా యేసు నామములో ఇప్పుడే పోవును గాక. యేసు నామములో ఇప్పుడే వారికి పూర్తి విడుదల కలుగును గాక. యేసు నామములో ఎవరెవరికైతే ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో యేసు నామములో ఇప్పుడే అవన్నీ వారి జీవితాన్ని వదిలి వెళ్ళిపోవును గాక. వారికి ఇప్పుడే ఐశ్వర్యం కలుగును గాక. వారు కన్సిస్టెంట్గా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ పొందుకొందురు గాక. ఇది తప్పక నెరవేరును గాక. వారికి ఎలాంటి పోలీస్ కేసెస్ ఉన్నా, కోర్టు కేసెస్ ఉన్నా యేసు నామములో ఇప్పుడే అవన్నీ వారి జీవితాన్ని వదిలి వెళ్ళిపోవును గాక. వారికి డిజర్వింగ్ జస్టిస్ అనేది యేసు నామములో ఇప్పుడే వచ్చును గాక. ఇది జరుగును గాక. ఆమేన్. సో మనము ఈరోజు విశ్వాసం అనేది ఎంత గొప్ప విషయమో మనం తెలుసుకున్నాము. విశ్వాసం ఆయన ఎందుకు కలిగి ఉండడం అనేది కూడా మనకు అంతే గొప్ప విషయము. సో తప్పకుండా ఇది మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా విశ్వాసం కలిగి ఉంటూ దేవుడైన యేసు ప్రభువు వారి వైపే మనం చూస్తూ ముందుకు సాగుదాం. మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.